కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథావాహినికి నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఫీనిక్స్. రచయిత్రి శ్రీమతి జి. లక్ష్మి. ఫీనిక్స్ కథ గురించి, ఆ కథా నేపథ్యం గురించి రచయిత్రి లక్ష్మి గారు ఏమంటారంటే, ఇద్దరు వ్యక్తులకి, రెండు కుటుంబాలకి తీరని వ్యధ కలిగించే విషయం డైవోర్స్. అదే బాధ అనుకుంటే, డైవోర్స్ తీసుకున్న అమ్మాయికి మళ్లీ పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులకి ఒక యజ్ఞం. ఎన్నో మానసిక, ఆర్థిక, సాంఘిక కోణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ అన్ని ఆలోచనల సమాహారమే ఈ ఫీనిక్స్ కథ అంటారు రచయిత్రి లక్ష్మి గారు. ఫీనిక్స్ కథ. పెళ్ళయి డైవోర్స్ తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు మొదటి పెళ్లి తాలూకు ఆల్బమ్స్ ఉంచుకోవచ్చా లేదా? ఉంచుకోవాలంటే ఎక్కడుంచాలి? రద్దయిన 500 నోట్లు, 1000 రూపాయల నోట్లాగా వాటిని ఉంచుకోవడం కూడా ప్రమాదమేనేమో. ఆల్బమ్ పేజీలు తిరగేస్తూ తనలో తను నవ్వుకున్నది పర్ణిక. ఇప్పుడెందుకే ఆ ఆల్బము? పర్ణిక ఏం మాట్లాడకుండా తలెత్తి తల్లివంక ఒకసారి చూసి మళ్ళీ ఆల్బమ్ చూస్తూ ఉండిపోయింది. పెళ్లి ఫోటోలో తను, వికాస్ సంతోషంతో వెలిగిపోతున్నారు. అలా వెలిగిపోవడానికి నాన్నకి అప్పట్లో 10 లక్షలు ఖర్చయింది. నిన్ననే ఆ ఆల్బం పక్కన పడేయమన్నానా? అల్మారాలోంచి కుంకుమరిని తీసుకుంటూ మళ్ళీ అన్నది ఆవిడ. తల్లి భయం ఎందుకో పర్ణికకు అర్థమైంది. పక్కన హాల్లో సెకండ్ హ్యాండ్ పెళ్లి చూపుల తతంగం ఇంకా పూర్తి కాలేదు. ఆ అమ్మాయి మరీ ఫాస్ట్ అండి. మావాడేమో మెతక. కాపురం చేసే కళ ఉన్నది లేనిది కాళ్ళను చూసే చెప్పచ్చంటారు. నాకప్పుడే అనిపించింది. అబ్బాయి తల్లి అంటోంది. అప్రయత్నంగా కాళ్లవంక చూసుకుంది పర్ణిక. ఆ కాళ్ళకి కాపురం చేసే కళ ఉన్నది లేనిది ఆమెకి అంతుపట్టలేదు. కాపురం చేసే కళ కాళ్లలో కనబడ్డంటే ఏమిటి అని తల్లిని అడిగింది. ఆమె పర్ణిక కాళ్ళకేసి ఎగాదిగా చూసింది కానీ నోరు మెదపలేదు. తల్లి కళ్ళల్లో కోపం చూసి పర్ణిక కూడా రెట్టించలేదు. ఆమెకి ఎందుకో బెగదీసిపోయి కూర్చున్న పెళ్లికొడుకు గుర్తొచ్చాడు. సెకండ్ హ్యాండ్ పెళ్లిచూపుల కోసం హాల్లో ఉన్నంతసేపు ఆమెకి ఊపిరాడినట్టుగా అనిపించింది. వాతావరణం అంతా ఏదో ఇబ్బందిగా బిగదీసుకుపోయినట్టుగా ఉన్నది. పెళ్లిచూపుల తాలూకు పట్టుచీరల రెపరెపలు, కట్టెల చాటున గుసగుసలు, లాంఛనాల తాలూకు డిమాండ్లు ఏవీ లేవు. ఏదో అండర్ కవర్ ఆపరేషన్లాగా, రహస్యంగా జరుగుతున్న దొంగతనంలాగా, పెద్ద మనుషుల మధ్య రహస్య ఒప్పందంలాగా ఉన్నది. ఎంతో ఆర్భాటంగా జరిగిన పెళ్లి ఏడాదికే తెగతెంపులైన తాలూకు ఘర్షణ, అలసట అందరి మొహాలకతికించిన అరువు సంతోషం నప్పనట్టు, అయిపోయిన నాటకానికి తిరిగి తెరతీస్తున్నట్టు అసంబద్ధంగా, అసహజంగా జరిగిన పెళ్లిచూపులు. ఎక్కడ ఏదంటే పడే అతుకు ఎక్కడ ఊడిపోతుందో అన్నట్టు బెదురుగా, బెరుకుగా జరిగిన పెళ్లిచూపులు. నిజానికి పెళ్ళంటే తను సంతోషంగా ఉండాలేమో. సంతోషంగా లేకపోయినా మొహంలో కనీసం చిన్న నవ్వైనా ఉండాలేమో. నవ్వుని నటించడమైనా చెయ్యాలేమో. అప్రయత్నంగా అద్దంలో మొహం చూసుకుంది. మొహంలో ఎంత దాచుకుందామన్నా దాగని దుఃఖపు నీడ, వైఫల్యం తాలూకు దుఃఖపు నీడ, ఘనీభవించిన దుఃఖపు నది మొహంలో గడ్డ కట్టుకుపోయినట్టు ఎంత విదిలించినా ఆ దుఃఖము పోదు, నవ్వు రాదు. మొహంలో కండరాలన్నీ లోపలే ఎక్కడో గడ్డకట్టుకుపోయిన నవ్వు అందులో చిక్కుకుపోయినట్టుగా ఉన్నది. బహుశా డైవోర్స్ తాలూకు సైడ్ ఎఫెక్ట్ అయ్యుండొచ్చు. మందులకిలాగే డైవోర్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదని ఎక్కడున్నది అనుకుంటే నవ్వొచ్చింది. మొదట్నుంచి విడాకులంటే ఎందుకో తెలీదు తనకు ఒకలాంటి భయం. ఎవరు విడాకులు తీసుకుంటున్నారన్నా బాగా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ సంఘర్షణని వాళ్ళెలా తట్టుకుంటారో అని. ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని దిగుళ్ళు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, గుండెకి ఎన్ని గాయాలు. ఇవన్నీ అయితే ఒక డైవోర్స్ అవుతుంది. మొహం మీది నవ్వుల్ని, గుండెలోని తడిని తుడిచేసి మనసుని ఎంత బండరాయిని చేస్తే ఒక డైవోర్స్ అవుతుంది. అది డైవోర్స్ కాదు, నిప్పుల మీది నడక. ఒక కాళ్లే కాదు, దేహం జ్వలించి దగ్ధం అయ్యి నిలువెత్తి బూడిద కుప్పవ్వాల్సిందే. తిరిగి ఫీనిక్స్ ఆ బూడిద కుప్పల్లోంచి మొలకెత్తాల్సిందే. అలా ఇప్పుడు తను ఒక ఫీనిక్స్.
తను తన పెళ్ళి ఒక అసంపూర్తి కల. ఆ కలను సంపూర్ణం చేయాలని అమ్మ తాపత్రయం. ఒక అరసున్నా ఇంకో అరసున్నా కలిస్తే 2 అరసున్నాలు అవుతాయి కానీ సున్నా అవుతుందా? తనకిప్పటికీ అదంతా ఒక కలలాగా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య చిన్నగా ఘర్షణ మొదలైన ఆ క్షణం, తన చేతుల్లోంచి జారిపోయిన ఆ క్షణం, ఎప్పుడు ఎలా వచ్చి ఎలా మాయమైపోయింది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే ఉండిపోయింది. అట్లాంటి క్షణం ఒకటి తన జీవితంలో వస్తుందని, తనని అదాటున అగాధంలోకి విసిరేస్తుందని తను కలలో కూడా ఊహించలేదు. ఎవరితో అనలేని, ఎవరితో పంచుకోలేని ఒంటరి దుఃఖం. చుట్టుపక్కల ఉన్న అందరికీ వాళ్ల జీవితంలో వాళ్ళకింకే సమస్యలు లేవు. పర్ణిక భర్త దగ్గరికి తిరిగెడుతుందా వెళ్ళదా? అదే ముఖ్య సమస్య. వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం కావాలి. పక్కవాళ్ల బతుకులు ఎక్కడ బాగుపడిపోతాయో అన్న దుఃఖంలోంచి వాళ్ల బతుకులు అంత గొప్పగా ఏం లేవులే అన్న ఓదార్పు కావాలి. వాళ్ల ప్రశ్నలకు భయపడి ఇంట్లోనే 3 దుఃఖపు నీడల్లా ఒకదానినొకటి తప్పించుకుని తిరుగుతూ అజ్ఞాతవాసం చేయాల్సొచ్చేది. రేపు వాళ్ళు లేని ఒంటరి లోకంలో తనను ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్ళాలి అనేది అమ్మానాన్నల భయం. అందుకే ఈ సెకండ్ ఇన్నింగ్స్. కానీ తన భయం తనది. జీవితంలో తనకు తెలియని పేజీల్లో తన కోసం ఏం రాసిపెట్టిందో ఎలా తెలుస్తుంది? గమ్యం లేని ప్రయాణానికి తీసుకునే ఈ యూటర్న్ తనను ఎక్కడికి చేరుస్తుంది ఎలా తెలుస్తుంది? వ్యాపారంలాగే రిస్క్ లేని పెళ్ళి అనేది కూడా ఉండదేమో అనుకుంటే మళ్ళీ నవ్వొచ్చింది. రిస్క్ అని తెలిసినా ఏదీ ఆగదు. తనకంటూ చెప్పుకోవచ్చో లేదో తెలియని ఆ ఇంట్లో, ఆ ఇంటి బాల్కనీలో పూలకుండీల మధ్య ఒక పూలకుండీలాగా కూర్చుని ఒంటరిగా టీ తాగుతూ అదంతా ఎప్పుడు ఎట్లా జరిగిందో తలుచుకుంటే పర్ణికకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. 6 నెలలు ఇప్పటికీ ఇంట్లో తను అడుగుపెట్టి. ఇంటిలో భాగమైంది కానీ వశిష్ఠ జీవితంలో మనసులో ఇంకా భాగం కాలేకపోయింది. ఇంకా ఒకళ్ళకొకళ్ళు పరాయివాళ్లే. అతను తన అనుకోవచ్చో లేదో తెలియని పరాయితనమే ఇంకా. అన్ఫోర్స్డ్ ఎర్రర్, అనవసర తప్పిదం. చెయ్యకుండా తప్పించుకోగలిగిన అవకాశం ఉండి కూడా తప్పు చేయడం. తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్ ఆటలో ఎక్కువగా వినపడే పదం. ఈ సెకండ్ హ్యాండ్ పెళ్లి కూడా ఒక అనవసర తప్పిదమేనేమో. చేయకుండా తప్పించుకోగలిగిన అవకాశం ఉండి కూడా తను మళ్ళీ ఇంకో తప్పు చేసిందా? పెళ్ళైన తర్వాత ప్రతి భార్య భర్తని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటుంది. భర్త కూడా భార్యను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటాడు. భార్యాభర్తలో ఎవరి పట్టు ఎక్కువగా ఉంటుందో వాళ్లే ఈ యుద్ధంలో నెగ్గుతారు. భర్త తన మాట వింటున్నాడని భార్య, భార్య తన మాట వింటుందని భర్త అనుకుంటారు. కానీ తమ ఇంట్లో అబద్ధం దొంగచాటుగా అడుగుపెట్టిందని అర్థం చేసుకోరు. అప్పుడు వికాస్ చేసింది అదే. తనేమన్నా మట్టిబొమ్మ? ఎలా అంటే అలా మారడానికి? ఒక వ్యక్తి మంచివాడు అవునా కాదా అనేది బయటివాడు చెప్పడం వేరు, అతని భార్య చెప్పడం వేరు. భర్త క్షేమంగా ఉండాలని భార్య కోరుకోవాలంటే అలా కోరుకునేలా చేయాల్సిన బాధ్యత భర్తపైనే ఉన్నది. భర్త క్షేమాన్ని భార్య ఆశించడం లేదంటే, భర్త చనిపోయినా దూరమైనా భార్య కంట నీరు తిరగలేదు అంటే భర్తగా అతనిలో ఎక్కడో ఏదో లోపం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు తమ ఇద్దరిలో లోపం తనదే అతనిదే? రోజు గంటల తరబడి ఇదే బాల్కనీలో కూర్చోవడం, షేక్స్పియర్ ట్రాజడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా చేసిన తప్పు మీద తప్పులు గుర్తు చేసుకుంటూ పారబోసుకున్న పాల కోసం ఏడవడం. బయటికెళ్లాలంటే భయం, చివరికి ఇంటికెళ్లాలన్నా భయం. చుట్టాలు స్నేహితులు అందరి కళ్లలో ఏదో కనిపించని కుతూహలం, అడగలేని ప్రశ్నల పరంపర. ఈ సెకండ్ హ్యాండ్ పెళ్ళి ఎలా ఉంది? ఈ సుఖంగా ఉందా లేదా? లేకపోతే ఎందుకు లేదు? ఇంటికెళ్ళినప్పుడల్లా తండ్రి కళ్లలో కనిపించి కనిపించకుండా ఒక అనుమానం కనిపిస్తూ ఉంటుంది. కూతురు ఈ సెకండ్ హ్యాండ్తో సరిపెట్టుకుంటుందా, లేక ఇంకో థర్డ్ హ్యాండ్ పెళ్ళి అవసరమవుతుందా అని. అల్లుడుగారు ఎట్లా ఉన్నారమ్మా అని బెదురుగా అడుగుతూ ఉంటాడు. బానే ఉన్నారు నాన్న అనేది. ఆయన భయం ఏమిటో అర్థమైనా అర్థం కానట్టే. మొదటి పెళ్లి కాదనడానికే ఎవరికైనా అవకాశం ఉంటుంది. కొంతవరకు ఆమోదం, క్షమాపణ ఉంటుంది. రెండో పెళ్లి కూడా కాదనుకుంటే అందరి కళ్లల్లో ప్రశ్నార్థకంలా వేలాడడానికి సిద్ధంగా ఉండాలి. తనతో పాటు అమ్మానాన్నల్ని కూడా గోడకుర్చీ వేయించడానికి సిద్ధంగా ఉండాలి. అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత పర్ణికకు ఒక విషయం అర్థమైంది. అత్తగారింటికి తను ఒక్కతే వెళ్ళలేదని, తనతో పాటు
అందుకే అనే దాన్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళిందని, ఆ కత్తుల మీద నడకలో అడుగడుగునా తనని అందుకే అనేది వెంటాడుతూనే ఉంటుందని, కూర్చున్నా నుంచున్నా, నవ్వినా నవ్వకపోయినా, ఏడ్చినా ఏడవకపోయినా, ఏ పని చేసినా చేయకపోయినా, చివరికి కూరలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా అందుకే వాడు వదిలేసిపోయాడు అనే ట్యాగ్ లైను మూర్ఛబిళ్ళలాగా తన మెడలో ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది. ఏ చిన్న తప్పు కానీ పొరపాటు కానీ చేయడానికి తనకు ఉన్న అర్హతని సెకండ్ హ్యాండ్ అనేది శాశ్వతంగా తుడిచిపెట్టేసిందని అర్థం కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు క్లాస్మేట్ గీత కనిపించింది. తను కూడా మళ్ళీ పెళ్లి చేసుకుందని తెలుసు. అదొక్కటి మాత్రం తెలుసు, మొదటి పెళ్ళిళ్ళు తెలిసినంతగా రెండో పెళ్ళిళ్ళు ఎప్పుడో గానీ తెలియవు. గీత, పర్ణికని, నన్ను గుర్తుపెట్టావా? మన బ్యాచ్ 10 మందిలో నువ్వు 4వ సెకండ్ హ్యాండ్. నా గుర్తులు నాకుంటాయిలే నవ్వుతూ అన్నది. అసలు ఏం మారలేదే నువ్వు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మన బ్యాచ్ మొదటి థర్డ్ హ్యాండ్ అవుదామనే ట్రయల్స్లో ఉన్నా. ఛా ఊరుకోవే, నోరేనాది? నిజమేనే బాబు, నేను సెకండ్ హ్యాండ్ అని నేను మర్చిపోయినా మర్చిపోదామన్నా అతను మర్చిపోవడం లేదు. చివరికి బెడ్రూమ్లో కూడా. అందుకే డైవోర్స్ ఇచ్చి వాడిని వదిలించుకున్నా. పెనాల్టీ కూడా గట్టిగానే వేశానులే. అది సరే, మరి ఇప్పుడేం చేస్తున్నావు? జాబ్ కూడా మానేశాను. జాబ్ చేస్తుంటే భరణం రాకపోవచ్చని లాయర్ అన్నాడు, అందుకే మానేశాను. ఒక అపార్ట్మెంటు, నెలకి 20,000 వాడికి పెనాల్టీ. ఆ అపార్ట్మెంట్లోనే ఉంటున్నా. లేవడం, టీ తాగడం, టీవీ చూడడం, ఇష్టమైతే వండుకోవడం, లేకపోతే స్విగ్గీని వాడుకోవడం. ఒక రకంగా ప్రాణం హాయిగా ఉందనుకో. కానీ ఈ పెళ్ళిళ్ళ మూలంగా మంచి అనుభవం అయితే వచ్చిందే. ఏరా అయినా ఒకటే పళ్ళూడ కొట్టుకోవడానికి అని. ఆ సంగతి సరే గాని, నీ కథ ఏంటి? నువ్వే అంటున్నావు కథ అని. ఈసారి కలిసినప్పుడు చెబుతాలే అంటూ అప్పటికి తప్పించుకున్నది. హాల్లో అత్తగారు సీరియల్స్ చూస్తూ ఉంటుంది. తనకు అవంటే చిరాకు, డోకు. ఆవిడతో కలిసి వాటిని చూడలేదు. చూస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆవిడని, మామగారిని, అతన్ని బిర్యానీలోనో కాఫీలోనో విషం కలిపి ఖచ్చితంగా చంపేస్తుంది అని అనుకుంటూ ఉంటే నవ్వొచ్చింది. సీరియల్స్ చూసేటప్పుడు చూడాలి ఆవిడ మొహాన్ని ఎంత విచిత్రంగా హావభావాలు మారుస్తూ ఉంటుందో. అమ్మగారు, నిన్న ఆ రాధని ఆమె ఆడబిడ్డ విషం పెట్టి చంపేసిందా లేదా? నేను నిన్న టీవీ చూడలేదు. ఆరేసిన బట్టలు మడత పెడుతూ పనమ్మాయి అడుగుతుంటే ఆవిడ ఉత్సాహంగా చెబుతోంది. పర్ణిక ఆలోచన మళ్ళీ అతని మీదకెళ్ళింది. ఎందుకంత అంటీ ముట్టనట్టుగా ఉంటాడు? అందరితోనూ బాగుంటాడు. తన దగ్గరికి వచ్చేసరికే, అమ్మగారు, ఈ టవలు టీషర్టు బాబుగారివేనా? బాబుగారి అల్మారాలో పెట్టనా? అవా, వద్దొద్దు. మొన్న వాడి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టున్నాడు. ఒకళ్ళు వాడడం అంటే వాడికి అసలు ఇష్టం ఉండదు. అవి విడిగా పెట్టే, వాడి అల్మారాలో వద్దు అత్తగారు అంటోంది. పర్ణికకు తల్లి గుర్తొచ్చింది. ఆమెకు కూడా అంతే. ఇంటికి చుట్టాలొస్తే అవసరాన్ని బట్టి వాళ్లకు కొత్త టవలో సబ్బో ఇచ్చేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల పాటు అవి వాడకుండా అలాగే ఉండిపోయేవి. వాడిన వ్యక్తులను బట్టి, వాళ్ల మీద ఉన్న అభిప్రాయాలను బట్టి అవి తర్వాత జనజీవన స్రవంతిలో కలవడమో, లేకపోతే ఏ వాష్ బేసిన్ దగ్గర తేరడమో, గోంగూర ఆరబెట్టడానికి వాడడమో జరిగేది. ఒకళ్ళు వాడినవి వాడడం అంటే అమ్మ తెగ చిరాకు పడిపోయేది. పర్ణికకి హఠాత్తుగా ఏదో పోలిక స్ఫురించింది. ఒకళ్ళు వాడినవి వాడడం అంటే వశిష్ఠ తనని కూడా ఒక టవల్లాగానో సబ్బులాగానో, అంతకుముందు ఒకళ్ళు వాడినవి అనే కేటగిరీ కింద చేర్చలేదు కదా అన్న దగ్గర ఆమె ఆలోచన ఆగిపోయింది. పెళ్ళైన దగ్గర నుంచి అతని ప్రవర్తన ఒక్కసారి గుర్తు తెచ్చుకోగానే తన సందేహం నిజమేనే అనిపించింది. అతను అందుకే తన్ని చూసి ఇబ్బంది పడుతున్నాడు, ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. అట్లా అనుకుంటే అతను సెకండ్ హ్యాండేగా. అతను తనకు దూరంగా ఉంటున్నాడని అనుకుంది. కానీ నిజానికి అతనికి దగ్గర కావడానికి తను చేసిన ప్రయత్నం మాత్రం ఏమున్నది? ఒక రకంగా అతను అట్లా ఉండడం నయం అని తను కూడా అనుకుంది కదా. జీవితంలో నచ్చినది దొరకనప్పుడు దొరికిన దాన్ని నచ్చేలాగా చేసుకోవాలట. కాలేజీలు, యూనివర్సిటీలు నేర్పని అనుభవ పాఠం ఇది. ఇప్పుడు తన ముందున్న ఆప్షన్లు 2. గీతలాగా జీవితాన్ని టీలతో, టీవీతో, స్విగ్గీతో నింపుకోవడం, లేదంటే మనుషులతో నింపుకోవడం. వెన్నెల బాగుందని చెప్పుకోవడానికో, మారే ఆకాశం రంగుల్ని పంచుకోవడానికో, అదాటున పలకరించే ఏ జాజిపూల పరిమళాన్నో, గాలి అలలతో తేలివచ్చే సైగలను పంచుకోవడానికి
తనకంటూ ఒక తోడు, జీవితం పొడవునా కలిసి ఉండడానికి ఒక సహచర్యం కావాలి. తనకు జీవితాన్ని మనుషులతో నింపుకోవడమే ఇష్టం. పరీక్షల్లో ఫెయిల్ అవడం అంటే ఏంటో తనకు తెలీదు. ఇప్పుడు జీవితంలో మాత్రం ఎందుకు ఓడిపోవాలి? పాఠాలు బాగా చదవగలిగినప్పుడు మనుషుల్ని చదవడంలో ఎందుకు విఫలం అవ్వాలి? తన జీవితానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తనే. అవును, తనే అవ్వాలి. మంచిగా బతకడానికి పనికిరాని తెలివితేటలు ఏం తెలివితేటలు? ఇంటి డ్రాయింగ్ రూంలో కూర్చుని అత్తగారితో కలిసి టీ తాగుతూ జరిగిందంతా ఆలోచిస్తుంటే ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది పర్ణికకి. బాల్కనీ నుంచి ఇంట్లోకి రావడం, ఇంటిని తన చేతుల్లోకి తీసుకోవడం, డ్రాయింగ్ రూమ్, వంటిల్లు, చివరికి ఇల్లంతా తనే నిండిపోవడం. బాల్కనీ నుంచి ఇంట్లోకొచ్చింది. ఇంక తను అవుట్ సైడర్ కాదు. బాల్కనీ నుంచి ఇంట్లోకి రాగలిగినప్పుడు అతని మనసులోకి ఆ మాత్రం వెళ్ళలేదా? విన్నారు కదండి, జి. లక్ష్మి గారి కథ ఫీనిక్స్. ఈ కథ మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం 4 ఫిబ్రవరి 2024 సంచికలో ప్రచురించబడింది. రచయిత్రి జి. లక్ష్మి గారు 28 జూన్ 1962న కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టారు. మొదటి కథ గుండె చప్పుడు ఆంధ్రప్రభ వారపత్రికలో 1989లో అచ్చయింది. పూలు పూయని నేల, అభయారణ్యం కథా సంపుటాలు ప్రచురించారు. 60 కథలు రాశారు. ఒక నవల, 4 కథా సంపుటాలు అనువాదం చేశారు. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. నివాసం విజయవాడ. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.